మై ఛానల్. ఈరోజు వచ్చేసి మ్యాంగో రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. చలో స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ దీన్ని కట్ చేస్తాను. ఇవి వచ్చేసి 2 kgs మామిడి పండు అండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఇవి చెట్టు మీదనే పండించారంట. ఇలా ఇది ఆర్గానిక్ అండి. సో దీంతో రెసిపీస్ చేద్దామని ఈరోజు చేస్తున్నాను. దాంతోపాటు మీరు కూడా చూసేయండి. సో మ్యాంగోస్ అన్ని ఇలా కట్ చేశానండి. ఇది చేయడానికి 1/2 అవర్ పట్టింది. కట్ చేయడం అంటే రియల్గానే తంటనేయండి పెద్ద. ఫస్ట్ వచ్చేసి మామిడి తాండ్ర చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ నేను షుగర్ తీసుకుంటున్నాను అండ్ మిల్క్. ఫస్ట్ వాటర్ తీసుకోవాలండి. నేను మర్చిపోయి మిల్క్ చూపించాను, అది మ్యాంగో మిల్క్ షేక్కి, ఇది మామిడి తాండ్రకి. సో షుగర్ ఇంతే అండి. ఇవి మన ఇంగ్రీడియంట్స్ మామిడి తాండ్ర చేయడానికి. సో మిక్సీ రెడీగా పెట్టుకున్నాను, వేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మేము మ్యాంగోస్ వేస్తున్నాము. సో మ్యాంగో వేస్తున్నాను, అంతా ఒకటేసారి పట్టద్దండి, మొత్తం చెల్లుతుంది. సో 1 or 2 స్పూన్స్ ఆఫ్ షుగర్, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగోలో షుగర్ ఉంటుంది కాబట్టి. నేను 2 స్పూన్స్ వేసానండి. నేను ఇంకా షుగర్ ఎక్కువ తినాలనుకుంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పడదాం అండ్ కొంచెం వాటర్. సో మ్యాంగో ప్యూరీ అనేది ఇలా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీ రావాలండి, మరీ పల్చగా ఉండద్దు. మ్యాంగో తాండ్రకి సూటబుల్ కాదు. సో డైరెక్ట్ పెంకలోనే వేస్తున్నాము. సో ఇలా వస్తుందండి. కొంచెం సరిపోట్లే అని కొంచెం చేస్తున్నాము, ఇంతనే అయింది. ఇందులో మళ్ళీ వేసుకుంటున్నాము. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. ఆన్ చేశాను. ఇది ఇంకా కొంచెం మినిమం 15 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే నేను 1/2 kg కన్నా ఎక్కువ మ్యాంగోస్ వేసుకున్నాను కాబట్టి 15 మినిట్స్ పడుతుంది. చూడండి ఇప్పుడే ఆన్ చేశాను కదా. ఈ ఎల్లో ఎందుకు ఇంత ఎల్లో ఉందంటే చాలా పండిపోయండి మ్యాంగోస్. ఈ కలర్ ఉంటేనే మనకి చాలా బాగా వస్తుంది కలర్ మామిడి తాండ్రకి. మనం కలర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది 15 మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలి. సారీ అండి, నేను మర్చిపోయి స్టీల్ స్పూన్ పెట్టాను. వుడెన్ స్పూనే పెట్టాలి నాన్ స్టిక్ ప్యాన్కి. సో ఇలా ఉడుకుతుందండి మ్యాంగో తాండ్ర. నాకు ఫేవరెట్, అందుకే చేస్తా. ప్రతి సమ్మర్ సీజన్కి మామిడి తాండ్ర పక్కా చేస్తామండి మేము. చూడండి ఇలా ఉడుకుతుంది, దగ్గరకు అవుతుంది. చాలా బాగా వస్తుంది రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో. ఇది ఉడికే లోపు మనం మ్యాంగో మిల్క్ షేక్ కూడా చూసేద్దాం. ఇప్పుడు యాలకుల పొడి చేసుకుందాం. కొంచెం యాలకులు 3 తీసుకున్నాం. కొంచెం షుగర్ వేసుకొని దంచితే ఈజీగా పౌడర్ అవుతుందంట. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చూపించడానికి ఎంతసేపు పడుతుంది కానీ చాలా సింపుల్ ప్రాసెస్. ఒకసారి రీక్యాప్ చేసుకుందామా. ఫస్ట్ మామిడికాయ కోసుకోవాలి. తర్వాత ప్యాన్లో మిక్సీ జార్లో మిక్సీ పట్టి ప్యాన్లో వేసుకొని హీట్ చేసి ఇది వేస్తే అయిపోయిందండి మామిడి తాండ్ర. కానీ కొంచెంసేపు టైం పడుతుంది, మామిడి తాండ్ర ఉడకాలి కదండి. 10 మినిట్స్ అట్లా ఉడుకుతూనే చాలా బాగా అవుతుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. సో ఇలా ఇలాచీ పౌడర్ అయింది, వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఫ్లేవర్ ఇలాచీది. మిక్స్ చేసేసుకుందాం. ఆల్మోస్ట్ ఇది పెట్టి 10 మినిట్స్ అవుతుంది. ఒక 5 మినిట్స్ అట్లా ఉడికించి బంద్ చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి క్వాంటిటీ. చూడండి ఇలా ఉంటుంది. 10 మినిట్స్కి పైగా పెడితే ఫుల్గా ఉన్నది సగం అవుతుంది. ఇది వీలైనంత సన్నగా వేసుకోవాలండి ప్లేట్ మీద, అలా అయితేనే చాలా బాగా వస్తుంది. మినిమం 2 days ఎండాలి. అది నేను పార్ట్ 2 లాగా పెడతాను, ఎందుకంటే ఇప్పుడు పాసిబుల్ కాదు, ఎందుకంటే 4 పెట్టుకున్నాను ఇప్పుడు. సో అందుకే నేను పార్ట్ 2 లాగా పెట్టేస్తాను మీకు షార్ట్స్లో. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. అప్పుడు ఎలా వచ్చిందో టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. 2 days 3 days తర్వాత చాలా బాగా వస్తుంది, చూపిస్తాను అది కూడా. ఇప్పుడు ఉడికింది అనిపిస్తుంది, బంద్ చేస్తున్నాను. హాఫ్ ఫ్లేమ్ 2 minutes పెట్టేసి. చూడండి ఇలా వస్తుంది, దగ్గరికి ప్యాన్కి దగ్గర అయిపోతుంది. ఉడికింది అని ఒక అర్థం. బంద్ చేస్తున్నాను. సో ఇలా బంద్ చేసిన దాన్ని ప్లేట్లో వేసుకోవాలి. అది కూడా ఇప్పుడు నెయ్యిని వేసుకుందాం. ఇలా కరిగించాను ముందు. ఇలా ప్లేట్
ప్లేట్కి నీట్గా అప్లై చేసుకోవాలి, లేదంటే మామిడి తాండ్ర అనేది అతుక్కుంటుందండి. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యిని. ఇంకో ప్లేట్కి కూడా రాసుకుంటున్నాను, మేబీ 2 ప్లేట్స్కి అవుతుంది నాకు. సేమ్ ప్లేట్స్ అండి, రౌండ్ షేప్లో వస్తుంది. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్లేట్లో పెట్టుకోవచ్చు. ట్రేలో కూడా వేసుకోవచ్చు, స్టీల్ ట్రే ఉంటుంది కదా, అందులో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపించాను కదండి కట్ చేసి మ్యాంగోస్ని, ఆ ట్రే. కానీ మాకు రౌండ్ షేప్ కావాలని మేము ఈ షేప్ తీసుకున్నాము. అది ఉంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. అప్పుడు పూకేసుకుందాం. సో ఇలా వేసుకోవాలి. 1.5 or 1 ప్లేట్ అవుతుంది. ఇది మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా, మరీ దొడ్డుగా వేసుకోవద్దు లేయర్ని. ఇది ఎండబెట్టడం ఒక్కటే ప్రాసెస్ అనిపిస్తుందండి నాకు, కానీ టేస్ట్ మాత్రం చెప్తున్నాను కదండి అద్దిరిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేస్తే మాత్రం నాకు కామెంట్ పెట్టండి. సో ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకో దాంట్లో కూడా నేను వేసుకుంటాను. ఇంకో దాంట్లో సేమ్గా పెడతాను, తర్వాత చూపిస్తాను మీకు ఇది వేసాక. సో ఇప్పుడు నేను 3 ప్లేట్లు సెట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఎండలో ఎండనివ్వాలి, మినిమం 3 అన్న 2 days అన్న ఎండితేనే, అప్పుడు ఎంత ఎండితే అంత బాగా వస్తుంది మామిడి తాండ్ర. సో నేను 3 days ఎండపెడతాను. ఎండపెట్టినాక మీకు షార్ట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను మ్యాంగో లస్సీ చేయబోతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను, నాకు తెలియదండి ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో చూద్దాము. కొంచెం మ్యాంగోస్ వేసుకొని, చూడండి మ్యాంగోస్ వేసుకున్నాను, ఎందుకంటే నేను ఒక్కనే తాగుతాను, మా ఇంట్లో ఎవరు మ్యాంగోస్ అంటే ఎక్కువ నచ్చదు. కొంచెం పాలు, నెక్స్ట్ పెరుగు వేసుకుందాం. పెరుగు ఇంట్లోనే మేము తోడు పెడతామండి. కొంచెం షుగర్ 2 స్పూన్స్ వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి లస్సీ అనుకుంటున్నాను.